श्रीहरिवायुगुरुभ्यो नमः। ओं वंदे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायू च वंदे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं। देवीं वंदे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमां ताम् इंद्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ये गुरून् मम। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्री विद्यासागरमाधवतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। श्रीपूर्णबोधगुरुतीर्थपयोद्धिपारा कामारिमाक्ष विषमाक्ष शिरस्पृशन्ति पूर्वोत्तरामिततरङ्गचरत्सुहंसा देवालिसेवितपराङ्घ्रिपयोजलग्ना जीवेशभेदगुणपूर्तिजगत्सु सत्त्वनीचोच्चभावमुखनक्रगणैः समेता दुर्वाद्यजापतिगिलैर्गुरुराघवेन्द्रवाग्देवता सरिदमुं विमलीकरोतु। రాఘవేంద్ర స్వాముల వారి స్తోత్ర పాఠమునందు మనము చివరగా దయాదాక్షిణ్య వైరాగ్య వాక్పాటవ ముఖాంకిత శాపానుగ్రహ శక్తోన్యో రాఘవేంద్రాన్న విద్యతే అనేటటువంటి శ్లోకాన్ని చెప్పుకున్నాము. ఈరోజు అజ్ఞాన విస్మృతి భ్రాంతి సంశయాపస్మృతిక్షయా తంద్రాకంపవచః కౌంఠ్యముఖాయే చేంద్రియోద్భవాః దోషాస్తే నాశమాయాంతి రాఘవేంద్ర ప్రసాదతః. పదచ్ఛేదము. అజ్ఞాన విస్మృతి భ్రాంతి సంశయాపస్మృతిక్షయాః తంద్రాకంపవచః కౌంఠ్యముఖాః ఏ చ ఇంద్రియోద్భవాః దోషాః తే నాశం ఆయాంతి రాఘవేంద్ర ప్రసాదతః. అన్వయార్థము అన్వయం. ప్రతిపదార్థము. అజ్ఞాన విస్మృతి భ్రాంతి సంశయాపస్మృతి క్షయాః. మళ్ళీ పదచ్ఛేదం చేస్తే అజ్ఞాన విస్మృతి భ్రాంతి సంశయ అపస్మృతి క్షయాః. అజ్ఞాన అంటే విషయము తెలియకుండా ఉండటం అనేటటువంటి స్థితి అజ్ఞానము. విస్మృతి జ్ఞాపకము లేకుండా ఉండటము. భ్రాంతి విపరీతంగా తెలియటము. సంశయ అంటే సంశయ జ్ఞానము. అపస్మృతి మూర్ఛ రోగము. క్షయాః క్షయరోగము. ఇవి తంద్రాకంపవచః కౌంఠ్యముఖాః. తంద్రాకంపవచః కౌంఠ్య చ ముఖాః. తంద్ర అంటే బాగా అలసిపోయి బాగా శ్రమించిన తరువాత చేతులు కాళ్ళ యందు బలహీనత రావడం. కంప దేహము యొక్క వణకటం. మళ్ళీ మాటలలో వణుకు రావటం. వచః కౌంఠ్య మాట్లాడేటప్పుడు తడబడటం. ముఖాః ఇవే మొదలైనటువంటివి. మరియు చ అంటే మరియు ఇంద్రియోద్భవాః
మన చెవి, ముక్కు మొదలైనటువంటి ఇంద్రియముల నుండి పుట్టినటువంటి ఇంద్రియముల వలన వచ్చేటటువంటి ఏ దోషాహ, ఏ ఏ రోగములు మరియు దోషములు మొదలైనటువంటి దోషములు, తే ఆ దోషములన్నీ, ఆ రోగములన్నీ రాఘవేంద్ర ప్రసాదత, రాఘవేంద్రుల వారి అనుగ్రహము చేత నాశమును ఆయాంతి పొందుతాయి, అంటే అవి నాశమవుతాయి అని ప్రతిపదార్థం. ఇక తాత్పర్యం: అజ్ఞానము, విస్మృతి, భ్రాంతి, సంశయము, అపస్మృతి, మూర్ఛరోగము, క్షయరోగము, మళ్ళీ కాళ్ళ చేతులందు అత్యంత బలహీనత, దేహమునందు మాటయందు వణకటము, మాట్లాడేటప్పుడు తడబడటము, నత్తి ఉండటము మొదలైనటువంటివి, మరియు ఇంద్రియముల వలన వచ్చేటటువంటి ఏ ఏ రోగములు మొదలైనటువంటి ఆ దోషములన్నీ రాఘవేంద్ర స్వాముల వారి అనుగ్రహము చేత నాశమవుతాయి అని తాత్పర్యం. ఇక విశేష వివరణ చూద్దాం. అజ్ఞానము, విస్మృతి, భ్రాంతి, సంశయము, అపస్మృతి, క్షయ, తంద్ర, కంప, వచకౌంఠ్యము, ఇంద్రియోద్భవములు. ఈ ఒక్కొక్క పదము యొక్క విశేషమైనటువంటి అర్థాన్ని చూద్దాం. అజ్ఞానము, ఒక విషయం గురించి మనకు తెలియకపోతే దాని యొక్క మహిమ, దాని యొక్క లక్షణము, దాని యొక్క గొప్పదనము లేక దాని యొక్క దుర్లక్షణములు తెలియకపోవటం అనేటటువంటిది అజ్ఞానము. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక విషయము గురించి జ్ఞానము లేకపోవటము, ఆ విషయము పట్ల మన అజ్ఞానము ఉంటుంది. కాబట్టి మనకు అన్ని విషయాలు తెలిసి ఉండాలి అనేటటువంటి నియమము లేదు, తెలియడానికి మనకు సాధ్యము కాదు, సామర్థ్యము లేదు. మనము అనేక విషయాలలో అజ్ఞానులమే, మనకు అజ్ఞానం ఉన్నది. ముఖ్యంగా భగవంతునికి సంబంధించినటువంటి జ్ఞానమే జ్ఞానము. భగవంతుని గురించి తెలియకుండా ఉండటమే అజ్ఞానము. మనలో అన్ని అజ్ఞానాల కంటే భగవంతుని గురించి ఏమీ తెలుసుకోకుండా ఉండటం అనేటటువంటిది అజ్ఞానము. అదే ఒక పెద్ద దోషము, రోగము. అటువంటి అజ్ఞానం అంటే భగవంతుని గురించి తెలియకుండా ఉండటం అనేటటువంటి అజ్ఞానము అనేటటువంటి దోషము. ఇక విస్మృతి, మరచిపోవటం. మనకు విషయం తెలిసి ఉంటుంది, అయితే సరి అయిన సమయానికి అది మనకు గుర్తుకు రాదు, అదే మరచిపోవటం, విస్మృతి. మనకు అనేక విషయాలు తెలుసుంటాయి, ఆ విషయం గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు సరిగ్గా ఆ విషయం మర్చిపోయి మిగిలిన అన్ని విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇది విస్మృతి, మరచిపోవటం అనేటటువంటిది. ఇది ఒక దోషము, రోగము. ఇక భ్రాంతి అంటే ఒకదానిని చూచి ఇంకొక దానిగా తెలుసుకోవటం. ఉదాహరణకు రజ్జు సర్పభ్రాంతి అని శాస్త్రంలో చెప్తారు. రజ్జు అంటే తాడు, సర్పము అంటే పాము. ఒక తాడును చూచి పాములాగా భ్రమించడము, భయపడటం. అక్కడ వాస్తవంగా తాడు ఉంటుంది, అయితే తాడును చూచి పాముగా తెలుసుకోవాలంటే అన్యథా తెలుసుకోవటం. తాడును తాడుగా కాకుండా అది పాములాగా భావించి భ్రమించడం అనేటటువంటిది భ్రాంతి, సర్ప రజ్జు భ్రాంతి. తాడును సర్పంగా భావించి పట్టుకుంటే పెద్దగా మనకు ప్రమాదం లేదు, అయితే సర్పాన్ని తాడుగా భావించి పట్టుకుంటే మన ప్రాణాలకే ప్రమాదం.
ఇది భ్రాంతి. ఇక మనకు సంశయం, అనుమానం. దూరంగా ఒకడు వస్తూ ఉంటాడు, వాని యొక్క కదలికలను బట్టి, వాడు నడిచే తీరును బట్టి మనకు స్పష్టంగా కనబడదు వచ్చేటటువంటి వాడు రాముడా భీముడా, వాడు రాముడా భీముడా అనేటటువంటి మనకు ఇతమిత్తమైనటువంటి జ్ఞానం ఉండదు. వీడు రాముడు లేదా వీడు భీముడు అని. రాముడా భీముడా అనేటటువంటి సంశయం మనకు ఉంటుంది. అది సంశయ జ్ఞానము. ఇక్కడ అజ్ఞానం కానివ్వండి, విస్మృతి కానివ్వండి, సంశయం కానివ్వండి, ఇవన్నీ కూడా భగవంతుని విషయంలోనే మనకు గోచరిస్తూ ఉంటాయి. ఇవి దోషములు. భగవంతుని గురించి జ్ఞానం లేకపోవటం అనేటటువంటి అజ్ఞానం అనేటటువంటిది పెద్దది. విస్మృతి, మరచిపోవటం. భగవంతుని జ్ఞానమున్నా మనకు కావలసినప్పుడు భగవంతుని తలచటానికి ప్రయత్నించినప్పుడు అది గుర్తుకు రాకపోవడం అనేటటువంటిది భగవంతుని పట్ల ఉన్నటువంటి విస్మృతి. ఇక భ్రాంతి, భగవంతుడు కానటువంటి వాణ్ణి చూచి వీడు భగవంతుడు అని భావించడము, భ్రమించటము. భగవంతుణ్ణి భగవంతుడు కాడు, సామాన్య మనుష్యుడు అని భ్రమించటం. ఎలాగైతే ఇప్పుడు చాలామంది చెబుతూ ఉన్నారో, రాముడు దేవుడు కాడు, వాడు ఒక సామాన్య మానవుడు, కృష్ణుడు వాడేమి దేవుడు కాదు, వాడు ఒక గొల్లవాడు, యాదవుడు అని భగవంతుడైనటువంటి రామకృష్ణులను సామాన్య మనుష్యునిగా, ఒక గొల్లవానిగా భావించటం, ఇది భ్రాంతి. భగవంతుడు కానటువంటి దొంగ మనుష్యులు ఉంటారు కదా, బాబాలు, వీళ్ళను దేవుళ్ళుగా, భగవంతునిగా భావించటం, ఇది భ్రాంతి. ఇవి మూడు చాలా ప్రమాదకరమైనటువంటివి, మనకు అనర్థాలను తెచ్చేటటువంటి దోషములు. ఇక అపస్మృతి, మూర్ఛరోగము. ఉన్నట్టుండి కింద పడిపోయి నోటిలో నుండి నురగ వస్తూ స్మృతి లేకుండా అపస్మృతిగా పడి ఉంటారు. ఇది మూర్ఛరోగము. ఇక క్షయరోగము. మన దేహంలో ఉండవలసినటువంటి అన్ని ధాతుల క్షీణత వలన ఏర్పడేటటువంటి రోగము క్షయరోగము. ఇక తంద్ర అంటే మనము పని చేస్తూ ఉంటాం, మన శక్తికి మీరి పెద్ద పెద్ద బరువులను మోయటము, లేదా పెద్ద పెద్ద గోపురాలను, భవనాలను ఎక్కటము. అంటే మన శక్తికి మీరి మనము పనిచేసినప్పుడు మనకు దేహము శ్రమ పడుతుంది, శ్రాంతమవుతుంది. అప్పుడు మన చేతులలో, కాళ్లలో బలహీనత వచ్చేస్తుంది. నిలబడడానికి కానీ ఏది చేయడానికి కాకుండా మనము అక్కడికక్కడే పట్టు తప్పి కింద పడిపోతూ ఉంటాం. ఇది తంద్ర అంటుంది. అంటే మన కాళ్ళ చేతులందు అతి శ్రమ చేత కలిగేటటువంటి బలహీనత, అతి బలహీనత. ఇక కంప అంటే కంపించటం. మన దేహము ఒక్కొక్కసారి వీక్నెస్ వల్ల కానివ్వండి, మనకు కొంతమందికి చేతులు ఎప్పుడూ వణుకుతూ ఉంటాయి, కొంతమందికి కాళ్ళు వణుకుతూ ఉంటాయి. ఇది కంప. అంతేకాకుండా కొంతమంది మాట్లాడేటప్పుడు కూడా మాటలు కూడా వణుకుతూ, మాటలలో వణుకు కనబడుతుంది. ఇది ఒక రోగము, దోషము. ఇక వచఃకౌంఠ్య. మాట్లాడేటప్పుడు మనకు నత్తి,
మాటలలో తడబడటం ఉంటుంది, నత్తి ఉంటుంది. ఇది ఒక దోషం. ఇటువంటివే మొదలైనటువంటి దోషములు, రోగములు ఇవి చ మరియు ఇంద్రియోద్భవా, కన్ను, చెవి, ముక్కు, నోరు, ఈ మన 5 జ్ఞానేంద్రియములు 5 కర్మేంద్రియములు ఉన్నాయి కదా, వీటి వలన కలిగేటటువంటి రోగములు మొదలైనటువంటి దోషములు, గుడ్డితనము, చెవిటితనము, అవిటితనము, కుంటితనము, మూగతనము, ఇటువంటి ఏ ఏ రోగములున్నాయో మొదలైనటువంటి ఈ దోషములన్నీయు అంతేకాకుండా ఈ ఇంద్రియముల వలన కలిగేటటువంటి దోషాలు ఇంకా అనేకం ఉన్నాయి. కళ్ళున్నాయి, కళ్ళు కనబడుతుంది. అయితే కన్నులు చూడవలసినవి ఏవి? భగవంతుణ్ణి చూడాలి, గురువుల దర్శనం చేయాలి, సాధు సజ్జనుల దర్శనం చేయాలి. అలా కాకుండా చూడరాని వస్తువులను చూడటం అనేటటువంటిది కూడా ఒక దోషమే. ఈ కన్నుల చేత ఈ కన్నులు చూడరానటువంటి దృశ్యాలను, చూడరానటువంటి వారిని చూడటం అనేటటువంటిది దోషమే. అలాగే చెవి వినకూడని మాటలను వినటము, నోరు మాటలాడకూడని మాటలను మాటలాడటము, ఈ విధంగా మన ఇంద్రియముల వలన కలిగేటటువంటి ఏ ఏ దోషములున్నాయో ఆ దోషములన్నీ, అంటే ఇవన్నీ కూడా రాఘవేంద్ర ప్రసాదతః నాశమాయాంతి. రాఘవేంద్ర స్వాముల వారిని సేవించటం వలన, ధ్యానించటం వలన, జపించటం వలన, వారి నామాన్ని ఉచ్చరించటం వలన మన ఈ దోషములన్నీ కూడా రాఘవేంద్ర స్వాముల వారి అనుగ్రహం చేత నాశమవుతాయి. వీటి నుండి మనము ముక్తులమవుతాము. ఈ దోషములన్నీ మన నుండి పోయినప్పుడు మనకు అన్ని మంచి లక్షణములు కలుగుతాయి. కళ్ళు చూడవలసినటువంటి, తగినటువంటి వాటినే చూసేటట్లుగా అవుతాయి. అలాగే చెవులు అన్నీ మన అజ్ఞానము, విస్మృతి, భ్రాంతి, మూర్ఛరోగము, క్షయరోగము ఇవన్నీ కూడా రాఘవేంద్ర స్వాముల వారి యందు భక్తి చేయటం చేత ఈ దోషములన్నీ కూడా నాశమై మనకు భగవంతుని పట్ల జ్ఞానము, భగవంతుని పట్ల జ్ఞాపకము, భగవంతుని పట్ల నిశ్చయమైనటువంటి జ్ఞానము, ఈ విధంగా అన్ని మంచి లక్షణములు మనలో అలవడతాయి రాఘవేంద్ర స్వాముల వారి అనుగ్రహం చేత అని చెబుతూ, ఇటువంటి రాఘవేంద్ర స్వాముల వారు మహామహిమాన్వితులై మన అన్ని దోషములను పరిష్కరించేటటువంటి మనకు అన్నింటినీ అనుగ్రహించేటటువంటి కలియుగ కామధేనువు, కల్పవృక్షమై ఉన్నారు అని ఈ శ్లోకం యొక్క అర్థాన్ని చెబుతూ, ఇక రేపు ఓం శ్రీ రాఘవేంద్రాయ నమః ఇత్యష్టాక్షర మంత్రతః జపితాత్ భావితాత్ నిత్యం ఇష్టార్థాః స్యుః న సంశయః అనేటటువంటి శ్లోకాన్ని రేపటి పాఠమునందు చెప్పుకుందామని చెబుతూ, శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.